జైళ్ళల్లో జరుగుతున్నటువంటి దాంట్లో అంటే జైళ్ళల్లో ఖైదీలకు సంబంధించి రెండు విచిత్రమైన అంశాలు ఆ మధ్యన వెలుగులోకి వచ్చినాయి. ఎవరైతే సీనియర్ జర్నలిస్టు సుకన్య శాంత వేసినటువంటి పిటిషన్ మీదన చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపినప్పుడు జైళ్ళల్లో కుల వివక్ష ఉందన్నటువంటి విషయం బయటకు వచ్చింది. జైల్లో ఖైదీని తీసుకొచ్చినప్పుడు అతని కులం రాస్తారు. అక్కడ ఆ కులం ఆధారంగా వాళ్ళకి డ్యూటీస్ వేస్తున్నారు. అలాగే ఆ కులం ఆధారంగా వాళ్ళని దొంగల కుటుంబాలు లేకపోతే వేరే కుటుంబాల కింద చాలా కాలంగా చూస్తున్నారు అన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 148 పేజీల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు దీని మీదన ఓడ్చడం, శుభ్రం చేయడం లాంటి పనులు అణగారిన కులాలకి, వంట చేయడం లాంటి పనులు అగ్రవర్ణాలకు అప్పచెప్తున్నారట. రాజ్యాంగంలోని అధికరణ 15ని ఇది ఉల్లంఘించడమేనని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఇందుకు వీలు కల్పిస్తూ రూపొందించి జైలు నిబంధనలను సవరణలు చేయాలని ఆదేశించింది. లేకపోతే ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన దేశానికి కులజాడ్యం విడకపోవడం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కులం కూడా పాకీ పనులు చేయడానికి లేదా అల్పమైన పనులు చేయడానికి పుట్టలేదు. వంట చేసేవారు, చేయని వారంటూ జైళ్ల నిబంధనలో పేర్కొనడం అంటరాంతనానికి ఆనవాళ్లే, వాటిని అనుమతించకూడదు. కొన్ని తెగల్లో పుట్టిన వాళ్ళని నేరగాళ్లుగా చూడటం సరికాదు. వివక్షను రూపుమాపేందుకే మన రాజ్యాంగంలో అధికరణ 21ని ముడుచుకుందాం. కారాగారాల్లో కులం ఆధారిత వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయం, సమానత్వం విషయంలో మనకు ఒక జాతీయ దృక్పథం అవసరం. అది పౌరులందరికీ కలుపుకుపోయేలా ఉండాలి. వ్యవస్థాగత వివక్షను గుర్తించాలి. ఎందుకంటే కులం సరిహద్దులు ఉక్కుతో తయారు చేసినవి. అవి కొన్నిసార్లు బయటకు కనబడవు, కానీ అవి దాదాపుగా ఎప్పటికీ ఛేదించలేనివి అంటూ చీఫ్ జస్టిస్ ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలపై హింస, వివక్ష, అణచివేత, ద్వేషం, ధిక్కారం సాధారణమైపోయాయంటూ తీర్పులో ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కుల వ్యవస్థ మన సమాజంలో సామాజిక న్యాయాలు పాతుకుపోయేలా చేసింది. అణగారిన కులాలు ఎప్పుడు అట్టడుగున ఉండేలా, వాళ్ళు ప్రాథమిక హక్కులు, గౌరవం కోల్పోయేలా చేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది.